నమో నారాయణాయ. పావన ధనుర్మాస వేళలో పొలిటికోస్ ఛానల్ ద్వారా మనం పన్నిద్దర ఆళ్వార్ల గురించి తెలుసుకుంటున్నాం. ధనుర్మాసం కదా, విష్ణు చిత్తుడు ఆండాళ్ గురించి. ఆండాళ్ గోదాదేవి శ్రీరంగ ధామునిపై తన మనసులో ఎలా నిలుపుకుందో, విష్ణు చిత్తుల వారు దానికి ఎలా స్పందించారో ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. అసలు అంత ఆకర్షణ శ్రీరంగధామునిపై ఏర్పడేందుకు కారణం కూడా శ్రీ విష్ణు చిత్తుల వారి పెంపకం. వారు కూడా వేదాంగాలు ఆధ్యాత్మిక చింతనతో ఉన్నవారు కాబట్టే, ఆయన మనసులో ఎప్పుడు విష్ణువు కొలువై ఉన్నాడు కాబట్టే ఆయనకి విష్ణు చిత్తులు అని పేరు వచ్చింది. కాబట్టి ఆయన పెంపకం కాబట్టి ఆ అమ్మాయి కూడా అలాగే పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, విష్ణు చిత్తుల వారు ఏ భర్త కావాలి నీకు అంటే రంగనాథుడే కావాలి అన్నిందనమాట. 108 దివ్యక్షేత్రాల ఆళ్వార్లందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి 108 దివ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పెరుమాళ్ళు తన తాయారు. రకరకాల 108 క్షేత్రాలలో మన తిరుమల కూడా ఉంది, అయోధ్య కూడా ఉంది, మధుర కూడా ఉంది. ముక్తినాథ్ అంటారు చూసారా నేపాల్లో, అక్కడ కూడా అది కూడా ఒక రకమైన 108 దివ్యక్షేత్రాలు ఒకటనమాట. ముక్తిధామము అంటే వైకుంఠంలో ఉన్నటువంటి వాసుడు మన కోసం అర్చావతారంగా ఈ 108 దివ్యక్షేత్రాలలో వెలిశాడు. ఆ దివ్యక్షేత్రాలలో ఉన్న అర్చామూర్తులన్నీ ఎదురుగా వచ్చి నిలబడితే గోదమ్మ శ్రీరంగధాముణ్ణే తన భర్తగా ఎన్నుకుంది అని విన్నాం కదా. అలాగే గ్రంథస్థమైంది కూడా. విష్ణు చిత్తుల వారికి ఆశ్చర్యం ఏమిటంటే, ఇదివరకు ఆండాళ్ళ విషయంలో, నమ్మాళ్ళ వారి విషయంలో మనం అనుకున్నాం, ఆయన కూడా విశ్వక్సేనుల అవతారము. ఆయన చక్కటి పాసురాలు రాస్తూ ఉంటే ఇలాగా 108 దివ్యక్షేత్రాల పెరుమాళ్ళందరూ కూడా ఆయన ఎదురుగా వచ్చి నిలబడి నా మీద పాసురం రాయి, నా మీద పాసురం రాయి అడిగి రాయించుకున్నారట నమ్మాళ్ళ వాళ్ళతో. చూడండి, అదంతా విష్ణు చిత్తుల వారికి గుర్తుకొచ్చింది. ఇప్పుడు తన కూతురు ఎవరిని వరించాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు 108 దివ్యక్షేత్రాల్లో ఉండే పెరుమాళ్ళు ఎదురుగా వచ్చి నిలబడి ఎవరిని వరిస్తుంది అని చూడటం అన్నది ఎంత ఆశ్చర్యం కదా. నమ్మాళ్ళ వారి విషయంలో అలాగే జరిగింది. ఆ పాసురాలన్నీ అడిగడిగి రాయించుకున్నారట వాళ్ళందరూ. ఆయన వ్రాస్తూ ఉంటే, ఆయన చెప్తూ ఉంటే ఆశువుగా నమ్మాళ్ళ వార్లు, మధుర కవి కదా ఆళ్వార్, మధుర కవి ఆళ్వార్ ఆయన శిష్యుడు కదా. ఆయన మధుర కవి పెద్దవాడే, నమ్మాళ్ళ వారి కంటే పెద్దవాడే వయసులో. కానీ పెద్దరికం అన్నది వయసుతో రాదు, జ్ఞానంతో వస్తుంది. అదనమాట. విశ్వక్సేన అవతారంతో జన్మించినటువంటి నమ్మాళ్ళ వారికి ఆయన కంటే వయసులో పెద్దయినటువంటి, అయినా సరే ఆయన కూడా కారణజన్ముడే మధుర కవి కూడా. కాబట్టి ఆయన శిష్యుడే, విశ్వక్సేనుల వారి దగ్గర పరిచయం చేసేటువంటి ఆయన శిష్యుడే ఆయనకి మధుర కవి ఆళ్వార్గా జన్మించారు. ఆయన రాసుకునేవారు ఆశువుగా నమ్మాళ్ళ వారు చెప్తూ ఉంటే, 108 దివ్యక్షేత్రాల పెరుమాళ్ళు ఎదురుగా వచ్చి నిల్చుంటే నా మీద రాయి, నా గురించి రాయి, నా వైభవం గురించి రాయి ఒక పాశురం అని అడిగితే ఆయన ఆశువుగా చెప్తూ ఉంటే గబగబా మధుర కవి ఆళ్వారు రాసుకున్నారు. అదంతా గుర్తుకు వచ్చింది విష్ణు చిత్తుల వారికి. తన కూతురు అయోనిజ అనుకోండి, అయినా సరే పెంపకం కదా, వాళ్ళదే కదా, కూతురే కదా. జనకుడు కూడా సీతమ్మని తన కూతురుగానే పెంచాడు కదా. ఏం సీతా మమ సుత అని శ్రీరాముల వారికి పాణిగ్రహణ సమయంలో చెప్పాడు కదా, ఏం సీత మమ సుత అని. అట్లాగే ఈయన కూడా ఏం సీత గోద కదా ఈయనకి. అలాగా తన కూతురు ఇలాగా శ్రీరంగధాముని వరించడము, 108 దివ్యక్షేత్రాల పెరుమాళ్ళు ఎదురుగా వచ్చిన అదంతా కలనా నిజమా అని ఆయన ఇంకా నిర్ధారించుకోలేకుండా ఉన్నాడు. అసలు చిన్నప్పుడట ఒకసారి ఈయనకి మళ్ళా పాపం విష్ణు చిత్తుల వారికి ఒకరోజు కోపం వచ్చింది గోదమ్మ మీద. తాను చక్కగా అలంకరించి బాగా రకరకాల పుష్పాలతో అంత సుందరమైన మాలలలో అల్లి అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయికి అర్పిస్తూ వస్తున్నాడు కదా. ఒకరోజు ఉన్నట్టుండి ఒక చిన్న వెంట్రుక ముక్క కనిపించింది. దానిలో ఎలా కనిపించింది, వెంట్రుక ఎలా అవుతుంది అనేసి, అమ్మో నాతో చాలా పెద్ద అపచారం అయిపోయిందని పక్కన పడేశాట ఆయన చిన్నప్పుడు, ఇంకా కాస్త గోదా చిన్నగా ఉన్నప్పుడు. ఆ వెంట్రుక మళ్ళీ రెండవ రోజు చూస్తే మళ్ళీ అదే వెంట్రుక కనిపించింది. అయ్యో, ఈయనకి కలలో స్వామి కనిపించి, నువ్వు ఎందుకు ఇవాళ నాకు మాలా కైంకర్యం చేయలేదు,
స్వామి తప్పైపోయింది, చిన్న వెంట్రుక కనిపించింది దానిలో, నేను చేయలేదు అంటే, నాకు అలాంటి మాలలే కావాలి, నువ్వు తీసుకురా అన్నట్ట. ఇది ఏం విచిత్రం, వెంట్రుక కనిపించి తాను ఎంత జాగ్రత్తగా చేస్తాడో అసలు. ఒక్క వెంట్రుక ముక్క దానిలో కనపడడం అన్నది ఎంత పెద్ద దోషం అనుకుని ఆయన 2 రోజులు గమనిస్తే గోదమ్మ చక్కగా తలలో ఆ పూలమాలలు అలంకరించుకుని తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుని, కొంతమంది అద్దం అంటారు, కొంతమంది బావిలో తొంగి చూసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, విష్ణువు అలంకార ప్రియుడు కదా, మరి ఆయన అలంకారం ముందు, ఆయన అందం ముందు తాను సరితూగుతుందా లేదా, ఆయనకు సరైన శ్రీమతి అర్థాంగి కాగలుగుతుందా లేదా అని తనకి డౌట్ అనమాట, అనుమానం. అందువల్ల రోజు పుష్పాలను అలంకరించుకుని చూసి, నేను శ్రీరంగేశ్వరుని తగిన భార్యనే, అర్ధాంగినే, నేను కూడా సౌందర్యవతిని అని నిర్ధారించుకొని ఏమీ ఎరగనట్టు అలా పెట్టేసేదనమాట. 2 రోజుల తర్వాత పట్టుకున్నాడు ఆయన. నువ్వు ఇలాగెంత దోషం ఇది తెలుసా, నువ్వు అలంకరించుకుని ఆ మాలలని స్వామికి పంపేందుకు అసలు నా దగ్గర ఎలా దాచగలిగావు ఇది అంటే, అప్ప నేను స్వామికి మనసు అంకితం చేసుకున్నాను అంటే, తప్పు, ఇలా చేయకు, ఈ పద్ధతి నువ్వు విరమించుకోవాల్సిందే, నేను ఎంతో పవిత్రంగా ఈ మాలని అర్పిస్తుంటే నువ్వు ఇలా చేయడం ఏంటి అని కోప్పడిన తర్వాత, సరే ఆయనకు కలలో శ్రీరంగధాముడు కనిపించి, మీ అమ్మాయిని కోప్పడ్డావు, నువ్వు తప్పిది, నాకు చాలా అత్యంత ప్రియమైన మాలలు అవి, నేను ఆమెని వివాహం చేసుకుంటాను, ఆమె ధరించి విడిచిన మాలలే నాకు ఇష్టం, నీకు అలాంటివే ఆమెకి చెప్పి రోజు ఆమె ధరించిన తర్వాతనే నాకు తీసుకురా అని ఆదేశించాట. ఎంత ఆశ్చర్యం కదా, అంత గొప్ప భక్తులు వాళ్ళందరూ కూడా. మనము కలలో కనిపించినా అది ఆదేశం కదా, స్వామి ఆదేశమే కదా అది. మన కళల్లో ఎవరు వస్తారు, మన శత్రువులు, మన మిత్రులు, మన బంధువులు, మనకు తీరని కోరికలు అవన్నీ కనిపిస్తాయి. మనకి భక్తులకి సాక్షాత్తు పరమాత్ముడే కనిపిస్తాడు అంతే, వాళ్ళకి ఇంకా వేరే ధ్యాస ఉండదు కదా. మనకి ఈ స్వప్న శాస్త్రం అని ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ స్వప్న శాస్త్రంలో ఎప్పుడెప్పుడు ఏ స్వప్నం వస్తే దాని ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన దానికి ఒక శాస్త్రమే అనుకోండి. విష్ణు చిత్తుల వారికి ఇలాగా స్వప్న సందర్శనం అయిందనమాట. ఆయన అప్పుడు నమ్మాడు, నా కూతురు విష్ణువుకు తగినటువంటి విష్ణు పరమాత్మకే అర్ధాంగి కాబోతుంది అని. ఇప్పుడు ఈ దివ్య దేశాలలో ఆమె రంగనాథుణ్ణి వరించడం కూడా జరిగింది. ఇంకేముంది, ఆయనకి మనసులో దిగులు పట్టుకుంది, ఎలాగా ఈమెకి రంగనాథుల వారే అంగీకరిస్తాను, నేను ఆ భార్యగా స్వీకరిస్తాను, ఆవిడ ధరించి వదిలిన మాలలే నాకు ఇష్టం అని సాక్షాత్తు విష్ణు పరమాత్మ చెప్పినప్పుడు నేను ఎలా కాదని లేదు. కానీ ఆ స్వామి వచ్చి ఈమెను పరిణయ మాటమా ఎలాగా. ఇటు గోదాదేవిలో కూడా బాధ, ఎలా అప్పా మరి నా కోరిక ఫలించేది ఎలాగా అంటే, అమ్మ భాగవతంలో కాత్యాయని వ్రతం అని ఉంది, గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని భర్తగా పొందేందుకు కాత్యాయని వ్రతం చేశారు, ఆ వ్రతం చేసి వాళ్ళు సఫలీకృతులయ్యారు, కాబట్టి నువ్వు ఆ గోపికలు ఆచరించినటువంటి ఆ కాత్యాయని వ్రతాన్ని నువ్వు చేస్తే నీ కోరిక ఫలిస్తుందమ్మా, భగవంతుని ఆదేశం అలా అయిందని చెప్పాడనమాట. ఇంకా గోదాదేవి ధనుర్మాసము దానికి చాలా చాలా పవిత్రమైనది, మార్గశీర్షోహం అన్నాడు కదా స్వామి, కాబట్టి ధనుర్మాసంలో ఈ వ్రతం చెయ్యాలి. వాళ్ళు కూడా అలాగే చేశారు. తెల్లవారుజామున లేచి ఆ నెల రోజులు వ్రతం కదా, సంక్రాంతి భోగి రోజుకు ఆ వ్రతం సమాప్తి అవుతుందన్నమాట. భోగి అంటే భోగము, ఆ రోజు తమ కోరికలు ఫలిస్తాయి తప్పకుండా. అలాగా ఆ భోగి రోజు ఫలించేలా వాళ్ళు చేశారు కాత్యాయని వ్రతము. నువ్వు కూడా కాత్యాయని వ్రతం చెయ్యంటే ఇంకా అప్పటి నుంచి ఆమె ధనుర్మాస వ్రతం మొదలెట్టింది. ఆ ధనుర్మాసం ఎలా చేయాలి, కళ్ళకు కాటుకు పెట్టుకోకూడదు, వేరే రకమైన పూలు అలంకరించుకోకూడదు, అన్నీ మొత్తం త్యజించి దాన ధర్మాలలో మనసు నిలుపుకోవాలి, పుణ్యక్షేత్రాలను చూడటము, తెల్లవారుజామున ముఖ్యంగా స్నానం చేసి స్వామి మందిరానికి వెళ్ళి ఆయనను సంకీర్తనం చేయటము, ఆయనకి కూడా ఇలాంటి సంకీర్తనలు ఇష్టం కదా స్వామికి, అవన్నీ సమర్పించి తర్వాత ఇంటికి వచ్చి ఏకభుక్తం చేయడం అన్నమాట. దానికి స్వామి దేవాలయంలో వాళ్ళు చేసేటువంటి ప్రసాదాలు తీసుకుని తర్వాత రావటము, ఇంకా అదే చింతనతో ఉండడం, ఇలాగా కొనసాగిస్తుంది చాలా కఠినంగా గోదమ్మ. తర్వాతి కథని వచ్చే భాగంలో తెలుసుకుందాం. గోదా సమేత రంగమన్నార్ తిరువడిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.